నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? శివకుమార్. శివకుమార్ గారు. ఏం చేస్తుంటారు మీరు? ఆటో. మీదేనా? అవును. ఓకే. ఎట్లా ఉంది డ్రైవింగ్ ఫీల్డ్? బానే ఉంది, కొద్దిగా బిజినెస్ డల్ ఉంది, కొద్దిగా తక్కువ ఉంది. ఫ్రీ బస్ పెట్టిల్లట కాంగ్రెస్ గవర్నమెంట్, మరి ఏంది అప్పటి నుంచి ఇబ్బంది మాకు, ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఇబ్బంది? చాలా చాలా ఇబ్బంది ఉంది. సో అప్పుడు ఎంత వస్తుండే డబ్బులు, ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెట్టినాక ఎంత వస్తుంది? ఇప్పుడు ఒక 500-600 వస్తున్నాయి అన్న. అంత ఈఎంఐ ఆటో గ్యాస్ తీయంగా ఇప్పుడు మొత్తం ఒక 1000 రూపాయలు అయితే దాంట్లోకి వెళ్ళి 500 అట్లా మిగులుతున్నాయి. సో మరి రేట్లు పెరిగినాయి అంటున్నారు, ఇది పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి అంటున్నారు. సో ఎట్లా ఉంది పరిస్థితి? ప్యాసింజర్లు ఎక్కుతున్నారా, మీరేమన్నా రేట్లు పెంచిల్లా? మాకు ఓలా ఊబర్ వాళ్ళే కదన్నా, మాకు ఏం పెంచడం ఏమి ఉండదు. వాళ్ళు పెంచితే మేము నడపగలుగుతాం. ఇక నార్మల్గా అయితే ఎవరు ఎక్కట్లేరు. కానీ మీ ఆటో డ్రైవర్లకి ఏదో 12,000 ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అంది కదా, అదేం ఇంకా ఏం స్టార్ట్ కాలేదు. ఆ స్కీమ్ అనేది ఏం స్టార్ట్ కాలేదు. సో అన్న ఇప్పుడు చూసుకుంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. సో ఎవరికి ఓటేసింది? అప్పుడైతే మేము బీఆర్ఎస్కి వేసినాము. మాది యాక్చువల్లీ రాజేంద్ర నగర్ నియోజకవర్గము. సో అక్కడ మాకు ఆయన్నే ఉండవు. అవును, సో మరి ఇక్కడ చూసుకుంటే మరి ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న, ఎంపీ ఎలక్షన్స్. సో మరి సికింద్రాబాద్ ఎంపీ అదే పార్లమెంట్ నియోజకవర్గంలో చూసుకుంటే అటు బీజేపీ నుండి కిషన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుండి దానం నాగేంద్ర, అలాగే బీఆర్ఎస్ నుండి పద్మారావు. సో ఈ ముగ్గురులో ఎవరు మంచి వ్యక్తి, ఎవరు పనిచేసే వ్యక్తి, ఎవరు గెలవచ్చు ఈసారి? ఎవరు మంచి వ్యక్తి అని అనలేనన్న. కాకపోతే ఏంటంటే బీజేపీ వస్తే బెటర్ అన్న. ఎక్కడైనా సరే బీజేపీ ఎంపీ ఎలక్షన్స్ లో బీజేపీ వస్తే బెటర్. సెంట్రల్ లో మోడీ ఉంటే బెటర్ అన్న. ఎందుకన్నా మోడీ ఎందుకు ఉండాలి? మోదీ లేకపోతే ఈ రాహుల్ గాంధీ ఇంకో 20-30 సంవత్సరాలు వెనకాల తీసుకెళ్తాడు మనల్ని, తొక్కేస్తాడు. ఆల్రెడీ ఇప్పుడు మనకు ఇక్కడ స్టార్ట్ అయింది కొద్దిగా కరువు అనేది స్టార్ట్ అయింది. ఇంకా రంగ ఏమవుతుందో చూడాలి. కానీ మరి ఇప్పుడు సెంట్రల్లో ఈసారి ఇండియా కూటమి ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది కంపల్సరీ అని చెప్పేసి అంటున్నారు. ఏం చేసుకున్నా కానీ ఏం ప్రయోజనం లేదన్న. వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు గిట్ట చూస్తున్నారు. ఇప్పుడు ఓటు వేసింది వేయంది అంటే వేసినాక ఏం ఫరక్ వచ్చింది మనకు, కాంగ్రెస్కి వేసినాక అదంతా గమనిస్తున్నారు కదా ప్రజలు. ప్రతి ఒక్కరు ఒకలా ఉండరు కదా. సో అన్న మీరు ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నారు, సో సిటీలో ఎట్లా ఉందన్న డెవలప్మెంట్ విషయంలో చూసుకుంటే రోడ్లు కానీ? ఏం లేదన్న, ఇంకా వచ్చే 3 నెలలు అవుతుంది, 100 రోజులు అవుతుంది. ఏం డెవలప్ చేస్తారన్న వాళ్ళు? అలాగే ఇక్కడ అక్కడే సదరుడ్లానే ఉంది. ఇంకా ఏం డెవలప్ చేస్తారు వాళ్ళు? కాకపోతే ఆటోలో 30-40 మంది ఊరేసుకొని చచ్చిపోయారు. చూస్తున్నారు కదా, మీరైతే చూస్తున్నారు కదా, మీరు మీడియానే కాబట్టి. రైతులకు గిట్ట చాలా ఇబ్బంది అవుతుంది. సో ఫైనల్గా అయితే ఈసారి మార్పు కావాలి, మళ్ళీ మార్పు రావాలి. ఎంపీ అయితే అక్కడ మా దగ్గర అయితే కొండా విశ్వేశ్వర రెడ్డి, ఇక్కడ కిషన్ రెడ్డి ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.